ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఈ విధంగా శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. ఇందును బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో శాపం అనుభవిస్తున్నావేమో, భయంకరమైన పరిస్థితుల గుండా నువ్వు ప్రయాణిస్తున్నావేమో, పిల్లలు లేనటువంటి ఒక గొడ్రాలు పరిస్థితిలో జీవితాన్ని జీవిస్తున్నావేమో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనను ప్రేమిస్తున్నాడు. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 5వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించును గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీవు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి నీ శాపమునంతటినీ కూడా ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడు. నీ శరీరంలో ఏ వ్యాధి, ఏ బలహీనత, ఏ రోగము చేతైతే శాపమును అనుభవిస్తున్నావో ప్రభు ఆ ప్రతి శాపమును తరతరముల నుండి వస్తున్నటువంటి ఆ కర్సెస్ ఇక బ్రేక్ కాబోతున్నాయి. ఆ శాపము విరిగిపోబోతున్నది. నీకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. నిశ్చయంగా నమ్ముతున్నారా? ఇక మీ యొక్క శపితమైనటువంటి జీవితకాలం ముగింపబడి ఆశీర్వాదములలోనికి మీరు వెళ్ళబోతున్నారు. దీవెనలోనికి మీరు వెళ్ళబోతున్నారు. ప్రభు మీ యొక్క కాలమును మారుస్తున్నాడు. మీ యొక్క పరిస్థితులను ఆయన మారుస్తున్నాడు. ఆర్థిక పరంగా శాపం అనుభవిస్తున్నావా? ఉద్యోగపరంగా శాపం అనుభవిస్తున్నావా? నువ్వు ఏ పరిస్థితులు గుండా, ఏ శపితమైనటువంటి లోయ గుండా ప్రయాణిస్తున్నావో, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి శాపము విరిగిపోవును గాక. ప్రతి శాపము ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. బిలాము ఎంతగా శాపాలు పలుకుతున్నా, ఎంతగా శాపాన్ని పలకాలని చూస్తున్నా, దేవుడు ఆ శాపము వారి మీద పని చేయకోకుండా ఆశీర్వాదమే కలిగే విధంగా చేస్తున్నాడు. నీ మీద ఎంతమంది శాపవచనములు పలికారో, నేను ఎంతమంది అయితే శపించారో, ఆ ప్రతి శాపము కూడా నీ మీద పని చేయకుండా దేవుడని యెహోవా ఆ ప్రతి శాపనార్థపు మాటలను, ఆ ప్రతి శపితమైన మాటలను దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, ఆయన యందు ప్రభువా నా శాపమునంత దీవెనకరంగా మార్చి ఆయనకి ఇష్టంగా నువ్వు జీవిస్తూ ప్రార్థన చేస్తుంటావో, ఆయన నీ తట్టు తిరిగి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఆ శాపం ఏది కూడా నీ మీద పని చేయకోకుండా దీవెనకరంగా మార్చబోతున్నాడు. అమ్మో నన్ను వాళ్ళు ఈ మాటలు అన్నారు, అమ్మో నన్ను వీళ్ళు చెప్పించారు, వాళ్ళు నాకు ఇది పెట్టారని చెప్పేసి కలవరపడి భయపడకండి. మీ ప్రతి శాపమును కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి, బ్లెస్సింగ్గా మార్చి, నువ్వు దీవెన అనుభవించే విధంగా చేయబోతున్నాడు. నేను మీ కొరకు ప్రార్థిస్తాను. ముఖ్యంగా శాపము నుంచి విడుదల పొందాలని, శాపంలో ఉన్నటువంటి మీరు ఆశీర్వాదంలోనికి రావాలని ప్రార్థించబోతున్నాను. కళ్ళు మూసుకుందామా? లార్డ్ జీసస్, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనములు. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నా అని చెప్తున్నందుకు వందనములు. మీరు మమ్మల్ని ప్రేమిస్తూ మా ప్రతి శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తున్నందుకు స్తోత్రములు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రస్తుతం ఎంతమంది బిడ్డలైతే ప్రభు శాపమును అనుభవిస్తున్నారో, అయ్యా ఎంతమంది అయితే వారిని శపించారో, ఆ శాపపు మాటలను మాటలకు వాళ్ళు భయపడి అవి మా జీవితం నెరవేర్పు జరుగుతాయేమో, వాళ్ళు నన్ను ఇలా అన్నారు కాబట్టి ఆ శాపము నా మీద పనిచేస్తున్నా అనుకుంటున్నారు. ప్రతి శాపములు కొట్టివేయబడును గాక. ప్రతి శాపము ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఎవ్రీ కార్స్ యేసు క్రీస్తు నామంలో ప్రతి శాపమును ఇప్పుడు విరగ్గొడుతున్నా. ఆరోగ్యపరమైన శాపము విరగొట్టబడును గాక. యేసు నామములో ఆర్థికపరమైన శాపములు తొలగించబడును గాక. కనికరించండి ప్రభా. ఆర్థికపరమైన దీవెనలోనికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. అయ్యా తరతరముల నుంచి వస్తున్న శాపమును బట్టి ఎంతమంది అయితే ప్రభా గొడ్రాలుగా అనుభవిస్తున్నారో, ఇంకా పిల్లలు పొందుకోలేని స్థితిలో ఉన్నారో, తరతరం నుంచి వస్తున్నటువంటి వ్యాధుల ద్వారా, రోగముల ద్వారా వారు ప్రభా బాధింపబడుతున్నారు. యేసు నామములో ప్రతి కర్సెస్ వారిని వదిలిపెట్టి వెళ్ళిపోమని గతిస్తున్నాను. దీవెన ఆరంభమవును గాక. ఆశీర్వాదం ఆరంభమవును గాక. బ్లెస్సింగ్ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. రిలీజ్ యువర్ బ్లెస్సింగ్స్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో ప్రతి దీవెన వారి కొరకు విప్పబడును గాక. ప్రతి ఆశీర్వాదం వారి నిమిత్తమై విప్పబడును గాక. ప్రతి ఆశీర్వాదం వారి జీవితంలోనికి ఇక ప్రవేశించును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏది ప్రారంభిస్తున్న నష్టమును చూస్తున్నారేమో, అపజయమును, ఓటమిని చూస్తున్నారేమో, ఆ ప్రతి శాపం ఇక తొలగిపోయి దీవెన ఆశీర్వాదం ఆరంభింపబడును గాక అని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. రిసీవ్ దిస్ వార్. ఇక మీ శాపం కాస్త ఆశీర్వాదంగా మారిపోయింది. మీ మోడు బారిన జీవితం కాస్త ఇక చిగురించడం ప్రారంభించింది. మీ మారా జీవితం కాస్త ఇక మధురంగా మార్చబడటం ప్రారంభించబడింది. నీ బండ జీవితంలో నుంచి దేవుడు జలములను ప్రవహించే విధంగా చేయబోతున్నాడు. మీ ప్రతి కర్స్ బ్రేక్ అయిపోయి ఆశీర్వాదం కలుగును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.